ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయా ప్రాంతాలలో ఉండి ఈ రీతిగా నాతో కలిసి ప్రభు నామాన్ని గణపరుస్తూ ఆ దేవాది దేవుణ్ణి మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు ఆ దేవాది దేవునికి యుగయుగాలు కలుగునుగాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనస్సు ఆత్మ ఒకటేనా అంటే, ఆత్మ అంటే మనలో నివసించే ఆత్మ కాదండి, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మయు మనస్సు ఒకటేనా? మనస్సు అనేది మరి రకరకాలుగా మరి స్వప్నమందు కలలు కలిగినప్పుడు ఆత్మ సంచారము అంటారు. ఆత్మ అనేక చోట్లకి స్వప్నమందు కలభావమందు అనేక చోట్లకి వెళుతూ మరి అది ఆత్మ. మనస్సు అనగా ఏమి అనేది నా ప్రశ్న. ఇంత మాత్రమే కాక, మనస్సు అంటే ఆత్మీయనా? ఏ ఆత్మ? ఆత్మలు 3 రకాలైన ఆత్మలు కలవు. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, దైవాత్మ. 2 మనిషి ఆత్మ. 3 అపవిత్ర ఆత్మ. అయితే మనస్సు అనేది ఆత్మకు సంబంధించినదేనా? ఏమండి, మనస్సు అంటే ఏమిటి? ఒక ఆయన చెప్పిన మాట, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు లోపల గదిలోకి వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉంటే, ఆ యొక్క వాకిలి దగ్గర ఉన్న ఆయన ప్రార్థనలో ఉన్నాడు కదా, నన్నేమి చూస్తానులే అని చెప్పి కొన్ని వస్తువుల కోసము మరి అనేక రకాలైన సంపద కోసము ఆ యొక్క దాసుడు లోపల ఉన్న ఆ యొక్క యజమానుని కన్ను కప్పి మరి ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేస్తే ఈ ప్రయాణమయ్యి వెళ్ళి తిరిగి వచ్చినాక ఈ లోపల ప్రార్థనలో ఉన్న ఆయన అంటాడు, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అన్నప్పుడు ఈ యొక్క దాసుడు, లేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని సమాధానం చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తున్న ఆయన అంటాడు, ఏమండి, ప్రార్థన చేస్తున్న ఆయన అంటాడు, ఈ ఇద్దరు ఎవరో చాలా వరకు బైబిల్ గ్రంథాన్ని స్టడీ చేసిన వారికి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆస్తులు అంతస్తులు మరి సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతూ
అనేక రకాలుగా ఉన్నవారు కలరు. దేవుడే శ్వాసగా, దేవుడే ఊపిరిగా బ్రతుకుతున్నవారు కలరు. అయితే ఈయన ఎవరయ్యా అంటే ప్రార్థనలో ఉన్న ఆయనేమో ఏమండి ఎలీషా యొక్క దాసుడు. నెక్స్ట్ ఎలీషా తర్వాత శిష్యుడుగా రావాల్సిన ఆయన ఏమైపోయాడు అంటే ధనాభిక్షకి లోనైపోయి, నేను ఇందాకల మాట్లాడిన విధానాన్ని బట్టి ఆత్మ మనస్సు ఒకటేనా? ఇక్కడ లోపలికి వచ్చాడు. ఈ మాటలు ఎక్కడున్నాయి అంటే 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనములో నేను చెప్పిన మాటలు ఉన్నాయి. లోపలికి వచ్చినాక లోపల ఉన్న ఆయన అంటాడు, ఎవరు ఆయన? ప్రవర్త వేలి శిష్యుడు. వేలియా ఈ వేలి అనే ఆయన, వేలియా అనే ఆయన ఇద్దరు ఉన్నారు. వీరిద్దరూ మరి పాత నిబంధనలోనే కనపడతారు. ఏమండి, ఇక్కడ వేలియా వేలి వేరు, వేలియా ఏరు. ఇక్కడ ఎలీషా గురువు గారు వేలియా. ఈ ఏలియా ఎలీషాకి గురువుగా ఉన్నాడు. వేలియా 2 అంతలు చేస్తే, వేలియా 1 వంతు చేస్తే ఎలీషా 2 భాగాలు చేశాడు. ఏమండి, వేలియా 1 భాగం చేశాడు దేవుని పని, తర్వాత ఎలీషా 2 భాగాలు చేశాడు. అందుకే ఎలీషా అంటాడు, వేలియా ఆరోహణం అయ్యేటప్పుడు, తండ్రి నీ మీద ఉన్న పాళ్ళు 1 కాదు, నాకు 2 కావాలి, 2 పాళ్ళు దయచేయవా అని చెప్పి ఎలీషా వేలియాని ఏడుకుంటాడు. ఏమండి, ఏడుకున్నప్పుడు ఏలియా అంటాడు, నేను ఎత్తబడేది నువ్వు గనక చూసినట్లయితే తప్పకుండా తండ్రి అలాగనే దయచేస్తాడని వేలియా పలికి ఆ యొక్క వేలియా దుప్పటి ఎలీషా మీదకి పంపినప్పుడు ఎలీషా 2 భాగాలు దైవ పని, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. 2 పాళ్ళు ఎలీషా మీదకు వస్తుంది. ఏలియా మీద ఉన్న ఆ యొక్క అభిషేకము 2 పాళ్ళు ఎలీషా మీదకు వచ్చింది. మరి తర్వాత నెక్స్ట్ ఎవరు ఉన్నారు అంటే గెహాజీ ఉన్నాడు. గెహాజీ దేవునికి విధేయుడా అవిధేయుడా అంటే ఇక్కడ అవిధేయతను చూపించినట్లుగా మనకు కనిపిస్తుంది. వేలియాకి ఎలీషా విధేయుడిగా ఉన్నాడు. విధేయుడిగా ఉండి తాను అరక దున్నుతున్న ఆ యొక్క 12 అరకలని అక్కడే వదిలేసి ఆ యొక్క కాడి మోసిన ఆ యొక్క ఎద్దులని వధించి మరి ఆహారముగా భోజనము అనేకులకి అందించి వెంటనే
ఏలియా దగ్గరికి ఎలీషా వస్తాడు. ఏలియా ఆరోహణమయ్యేది ఈ యొక్క ఎలీషాకి భగవంతుడు బయలుపరిచినప్పుడు ఆయన, నువ్వు చెప్పినది నిజమైతే నువ్వు అడిగినట్లే 2 పాలు నీ మీదకు వచ్చిద్దని ఏలియా ఎలీషాతో మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఎలీషాకి శిష్యుడు మనకి గెహాజీ ఉండాలి. కానీ గెహాజీ ఏం చేశాడండి? గెహాజీ తినటానికి సంపాదించుకోవటానికి మరి ఎలీషా వద్దన్న ఆ యొక్క ధనము కోసము ఎలీషా ప్రార్థనలో ఉంటే ఎలీషా ఎరగడనట్లుగా గెహాజీ నయోమానుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నయోమాను రథం దిగి గెహాజీని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఇతంతా కూడా ఎలీషా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఇక్కడ అంటాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. ప్రవర్త కన్ను కప్పటము, దేవుని సేవకుని యొక్క కన్ను కప్పటము చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే నేను మరి ఏమన్నాను, ఆత్మ మనస్సు ఒకటేనా అంటే ఖచ్చితంగా ఒకటే. ఇక్కడ అంటాడు ఎలీషా గెహాజీతో, నయోమాను రథం దిగి నేను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా, నీతో కూడా ఉండలేదా అంటాడు. మనస్సు అక్కడ స్పష్టంగా నా మనస్సు అన్నాడు. మనస్సుకి ఏమండి అన్నిటికంటే ఏకంగా పోయేది ఊహ, మానవుని యొక్క ఊహ, మనస్సు. ఇక్కడ అంటాడు నా మనస్సు నీతో కూడా రాలేదా. అప్పుడప్పుడు కళ్ళు వస్తాయి. మన ఆత్మ ఎక్కడికో వెళ్ళి సంచరిస్తూ వస్తుంటది. అయితే ఆత్మ కాదు వీడంటుంది, మనస్సు అనగా పరిశుద్ధాత్మ దేవుడే అని ఇక్కడ స్పష్టంగా నా మనసుకేం తెలిసిద్దండి? గెహాజీ మరి నయోమాను రథం దిగి మరి గెహాజీని ఎదుర్కొనేటప్పుడు మరి మనసుకు తెలియదు. ఇక్కడ అంటున్నాడు చెప్పబడిన మనస్సు ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించిన వర్తమానం అంటాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? తినుటకు సంపాదించుకోవడానికి ఇది సమయమా అని నయోమానుకి కలిగిన ఆ కుష్టి నీకును కలుగునుగాక అన్నాడు. ఇక క్లోజ్ చాప్టర్. నయోమాను వదిలిపెట్టిపోయిన ఆ యొక్క కుష్టు గెహాజీకి మీదికి వచ్చినట్లుగా మనకి ఇక్కడ సాక్ష్యం ఇస్తుంది. ఏమండి? మనస్సు మరి ఆత్మ, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ, 2 ఒకటేనని ఇక్కడ ఎలీషా భక్తుడు మనకు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చాడు. మరి మీ జీవితం ఎలాగ ఉంది? గెహాజీ వలె సంపాదన కోసము దేవుడిచ్చిన ఆధిక్యతని మరి అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తే దానికి మరి వ్యతిరేకమైన అడుగులు వేస్తూ దేవునికి విధేయుడిగా గాక అవిధేయులుగా ఉన్నట్లయితే సరిచేసుకుంటారని గెహాజీలో కొన్ని పాఠాలు ఈ రోజున మనం నేర్చుకున్నాం. ఎలీషాలో కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. ఏలియా దగ్గర ఎలీషా ఉండి అనేక పాఠాలు నేర్చుకొని తర్వాత ఏలియా తరువాత ఎలీషా 2 భాగాలు దేవుని పని నెరవేర్చాడు. తర్వాత గెహాజీ నెరవేర్చాలి, కానీ గెహాజీ లోకాన్ని సంపాదించుకున్నాడు, దైవ దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. మరి మీరు ఎలాగ ఉన్నారో సరిచూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చెయ్యునుగాక, మారు మనసు అందరికీ దయచేయునుగాక. మరి
ప్రతి ఒక్కరూ సరిచేయబడాలని, సరిచూసుకోవాలని నా ప్రగాఢ విశ్వాసం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమాధానమును, సహాయమును, రక్షణ పొందకపోతే రక్షణ అనుగ్రహింపబడును గాక. ఆమేన్.